విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. 2 ఏళ్లుగా 6000 జీతానికి పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు కార్మికులు. ఇక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తక్షణమే బకాయిలు వేతనాలు చెల్లించాలని, లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని అన్నారు. జీతాలు వెంటనే చెల్లించాలి. జీతాలు వెంటనే చెల్లించాలి. ప్రశ్నిస్తామన్నది ప్రభుత్వాన్ని. ఈరోజు వాళ్ళ సేవలు అందరికీ అవసరం, గ్రామాలు పరిశుభ్రం అవసరం. కానీ నెల దగ్గర నుండి 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు కూడా జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోట్లేదు. ఇది ఎక్కడ ఎల్కోట మండలంలో అనేక గ్రామాల్లో, అనేక పంచాయతీల్లో ఈ రకంగా ఇవ్వడం ఎక్కడ నీతి, ఎక్కడ పద్ధతి, ఏ చట్టంలో ఉంది? కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, మీకోసం మేము ఉన్నాం, మీ మంచి మేము చూస్తాం. ఏం మంచి చూస్తారు? వీళ్ళ పంచాయతీలో ఎంత కష్టపడి పనిచేసి ఆ దుమ్ము ధూళి అంత చెత్త చెదారం అంతా కూడా ఆరోగ్యాలు కోల్పోయి కష్టపడి పనిచేస్తే ఈ రోజుకి ఇచ్చిందేమో ముష్టి వేసినట్టు 6000 ఇస్తారు. అదేమో నెలలు ఇవ్వరు. 6 నెలలు, సంవత్సరాలంటే ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? ఏం తినాలి? ఎవడిస్తాడు? ఎవడు అప్పిస్తాడా? ఎవడు అప్పు ఇవ్వడు, ఎవడు పట్టించుకోడు. పిల్లలకి అనారోగ్యం అయితే, ఇంటిలో ఇబ్బందులు అయితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి పని చేయించుకున్న తర్వాత జీతం ఇవ్వాల్సిన చట్టాలు చెప్తుంది. ఎవరైనా నెల వచ్చి 1వ తారీఖుకి లేదా 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వకపోతే ఆ మేనేజ్మెంట్ ని జైల్లో పెట్టాలని చట్టం చెప్తుంది. ఆందోళన గురయ్యారు జిల్లా ప్రజలు. ఈ రోజు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో చాలా కీలక పాత్ర పంచాయతీ కార్మికులు, లీన్ అంబాసిడర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరికి ఇచ్చే జీతం కేవలం 6000 రూపాయలు మాత్రమే. ఈ 6000 రూపాయలను కూడా సక్రమంగా ప్రతి నెల ఇవ్వకుండా ఈరోజు బకాయిలో ఉంచి మీరు పని చేయండి, గ్రామం పరిశుభ్రంగా ఉంచండి అని చెప్తా ఉన్నారు. రెండో వైపు మొత్తం జిల్లా కలెక్టర్ నుంచి ఎంపీడీఓ వరకు అందరూ పిలిచి సన్మానాలు చేశారు. మేము అడుగుతా ఉన్నాం, పనిచేసిన కాలానికి జీతం ఇవ్వకుండా ఈ సన్మానాలతో మా పొట్ట నిండదు, మా కుటుంబం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిల్లా అధికార యంత్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బకాయిలోని జీతం వెంటనే విడుదల చేసి ఈ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం వీళ్ళు జీతం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, జీవో ఇచ్చింది. ఆ జీవో ఈ రోజు చెత్తబుట్టలో ఉంది తప్ప అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, గ్రామాలు పరిశుభ్రించినటువంటి ఈ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే వీళ్ళకి 10,000 రూపాయల జీతం ఏదైతే జీవో ఉందో ఆ జీవోని అమలు చేయాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి రాజకీయ వేధింపులు చేస్తా ఉన్నారు. రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని చెప్పేసి